హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనమైతే ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు నుంచి ఒక దగ్గర దగ్గర ఒక 8 days దగ్గర ట్రిప్ అయితే మనం పోతున్నాం. చిక్మగళూరు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, అట్లే మనము నేత్రావతి పీక్ అయితే ట్రెక్ కూడా చేస్తున్నాము. అండ్ ఇంకా అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము, మీకు చూపిద్దాము అండ్ నేను తిరుగుదాము అనేసి నేను ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసేసి మనకు June 20 ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆల్రెడీ మొత్తం సెట్ చేసుకున్నాను. షిఫ్ట్ అయిపోయింది, ఇంకా నిద్ర అనేది కూడా రాకపోతే మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ మనకు బెంగళూరు తర్వాత దెన్ విల్ డైరెక్ట్లీ మూవ్ టు బెంగళూరు. నుంచి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. అక్కడ నుంచి మనము బెంగళూరు నుంచి ఇంకా డైరెక్ట్గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి అయితే స్టార్ట్ అయిపోతాం. అండ్ మీరు చూసినట్టయితే ఇంకా ఇది నేను లగేజ్ బ్యాగ్ మొత్తం పెట్టేసుకున్నాను. అండ్ సీట్, అండ్ దిస్ వన్ ఈజ్ ల్యాప్టాప్, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామనేసి. అండ్ మన హెల్మెట్, అండ్ దీంట్లో మొత్తం మన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. గేర్తో మొత్తం అయితే రెడీగా ఉన్నా. అండ్ విల్ సీ ఇంకా వ్లాగ్ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ కలుస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అంతవరకు బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దెన్ మనం అయితే దగ్గర గుర్రంకొండ దగ్గర ఉన్నాం. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చి డే 1. ఇది మామూలుగా డే 1లో మన డెస్టినేషన్ వచ్చేసేసి బెంగళూరు. మనం ఈరోజు బెంగళూరులో రీచ్ అయిపోయేసి బెంగళూరులో ఈరోజు షిఫ్ట్ ఉంది, నాకు షిఫ్ట్ చేసేసుకొని దెన్ అయ్యా అన్నీ పడినాయి కింద. ఓకే, ఈరోజు షిఫ్ట్ చేసేసుకొని ఇంకా మనము డైరెక్ట్ ఏది డే 2లో అయితే మనము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతాం. కుక్కే మనకు బెంగళూరు నుంచి ఒక 330 ఆర్ 350 దగ్గర వస్తుంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాం. అండ్ మార్నింగ్ అస్సలు నిద్ర అయితే ఇవ్వట్లేదు. అండ్ స్టార్ట్ అయిపోయినా మార్నింగ్ స్టార్ట్ అయిపోయేసి. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ దగ్గర ఒక 90 kilometers కడప నుండి 90 kilometers కవర్ చేసిన వితౌట్ స్టాపింగ్ ఎనీవేర్. మంచిగా ఉంది, చల్లగా ఉంది. అండ్ మీకు ఆ వ్యూస్ కొండలు కనబడుతున్నాయి కదా, మొత్తం మీకు రాయచోటు నుంచి వస్తే మొత్తం అవే ఉంటాయి మంచిగా. అండ్ ఈ ట్రిప్ గురించి చెప్పాలంటే ఓవరాల్గా మనమైతే దగ్గర ఒక 5 to 6 days అనుకోండి ట్రిప్. ఇది ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. ఈ వీక్ పోయి నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాను నేను. ఈ వీకెండ్ June 21st నుంచి నెక్స్ట్ June 28, 30 వరకు ట్రిప్ అనుకుంటున్నా. చూడాలి ఎట్లా అవుతుందో. అండ్ నౌ వీఆర్ స్టార్టింగ్. జై శ్రీరామ్. పోను మొత్తము మనకు గోవల్ చెరువు గాడ్ అయితే చాలా యాక్సిడెంట్ అయితే ఉంది. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చాలా ఎందుకో అది నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఎట్లా చెప్పాలంటే మామూలుగా యాక్సిడెంట్స్ అవుతాయని విన్నాను, చూసిన అక్కడ పోయే రూట్లో గోవల్ చెరువు అప్పుడప్పుడు పోతా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి. ఇప్పుడు ఏమో తెలియదు. చాలా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నైట్ కాబట్టి నేను రికార్డ్ చేయలేదు. బట్ ఒక లారీ లోడ్ పెట్టుకొని ఫుల్ లోడ్తో దగ్గర ఇంకా లోయలో పడిపోయిన దగ్గరకు వచ్చి ఆగిపోయింది అక్కడ టన్స్ దగ్గర. చాలా డేంజర్ అయిపోయింది గోవల్ చెరువు ఘాట్ అయితే. అండ్ నా మనం ఇక్కడికి వచ్చే లోపలికి ఈ రూట్ గురించి చెప్తాను మీకు. ఈ రూట్ ఎట్లుంటుంది అంటే మీకు చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా NH 340 ఇది. అండ్ ఇది నాకు తెలిసి నీకు గుర్తులేదు, నేషనల్ హైవే 40 సంథింగ్ ఏదో వస్తుంది. ఇది కూడా నాకైతే మర్చిపోయినా నేను. ఈ రూట్లో నాకు నచ్చేది ఏంటంటే చలికాలం వచ్చినా మంచిగా ఉంటుంది. చలికాలం వస్తే మీకు ఫాగ్ వచ్చేస్తుంది చాలా వరకు పొద్దున్నే. అండ్ వర్షాకాలం వస్తే ఇప్పుడు రైనీ సీజన్లోనే కదా మనం వచ్చింది. ఇప్పటికీ చల్లగా ఉంది వెదర్, మంచిగా కూల్గా ఉంది. అండ్ ఎండాకాలంలో వచ్చినా మీరు ఎర్లీ మార్నింగ్ ఇట్లా డ్రైవ్ చేస్తే మీరు ఈ ఏరియా రాయచోటి, ఆఫ్టర్ రాయచోటి తర్వాత నుంచి మనకు వెదర్ అనేది కూల్గా ఉంటుంది మంచిగా. అంతేం ఉండదు, ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి మనకు మొత్తం
మొత్తము అన్నీ కొండలే. మీకు కళ్ళకి రైట్ కానీ లెఫ్ట్ కానీ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది, అన్నీ కొండలే వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది వెదర్ ఇక్కడైతే, రూట్లో అయితే. మనకి ఇక్కడ ఫ్లో కూడా చాలా ఎట్లా అంటే తక్కువగానే ఉంటుంది, ఎక్కువ భారీగా ఉండదు ఫ్లో. ఇక్కడ ఫ్లో అయితే చాలా నార్మల్ ఉంటుంది. మనకు అసలు ఇబ్బంది కూడా ఉండదు, మంచిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇది మనకు 2 లేనే ఉంటుంది, కానీ మనము ఏం వితౌట్ ఎనీ ట్రాఫిక్ కానీ ఏం లేకుండా మనం మంచిగా ఈజీగా బెంగళూరుకి అయితే ఒక 5 అవర్స్ అనుకుంటాం మ్యాక్స్. 5 to 6 అవర్స్ అయితే చూసుకోవచ్చు, రీచ్ అవ్వచ్చు. అండ్ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ కొండలు ఎట్లా, అండ్ లాంగ్లో కూడా మనకు ఫాగ్ అయితే కనబడుతుంది కొండల పైన. అరే చూడు, ఇదిగో ఇదిగో వాడు ఒక్కటి ఏమైనా వేసినాడా నిబాగాడు. మంచిగా ఇదిగోండి అక్కడ కెమెరాలు కనపడుతుందో నాకు తెలియదు, కళ్ళకైతే కనబడుతుంది మంచిగా. ఆ సైడ్ కొండలపైన ఫాగ్ అయితే ఉంది. అండ్ చూడాలి ఏముంటుందో, దీనికి ఏం కనపడుతుందో కెమెరాకి. అండ్ అంగళ్ళ దగ్గర మనము కట్ తీసుకుంటాం, హైవే కట్ తీసుకొని మనము అక్కడ నుంచి డైరెక్ట్ హైవేలో అయితే మదనపల్లికి అయితే పోతాం. ఇదిగోండి, ఇది మన ఏపీ లాస్ట్ చెక్ పోస్ట్ మదనపల్లి దగ్గర. ఇక్కడ ఇది దాటిన తర్వాత మనకు నెక్స్ట్ డైరెక్ట్ కర్ణాటక అయితే వస్తుంది, కొంచెం ముందర పోతే. అండ్ ఎప్పుడు అని ఒకటే గుర్తుపెట్టుకోండి, బార్డర్స్ ఏపీ ఏ స్టేట్ అయినా స్టేట్ బార్డర్స్ వచ్చినప్పుడు రూట్లు అయితే చండాలంగా ఉంటాయి. అండ్ మీరైతే అది స్టేట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ అని చెప్పాను, కానీ ప్రతి బార్డర్ రూట్ అట్లే ఉంటుంది. నేను చూసిన తమిళనాడు, కేరళ, కర్ణాటక అవి ఏ బార్డర్స్ అయినా కలిసి ఉన్నా కానీ బార్డర్ రూట్స్ అట్లే ఉంటాయి. మేబీ ఇది నాది కాదు, ఇది నీది, ఇక్కడ నువ్వే వేయాలి రూటు, దానివల్ల నేను అనుకుంటా. నేనైతే అనుకోవడం అయితే, నాకు ఫ్యాక్ట్ అయితే తెలియదు. ఓహో చూడు చూడు అక్క సర్కస్ చేస్తున్నాడే, ఒక చేత్తో డ్రైవింగు, ఒక చేత్తో అది అక్క. మంచి కళాకారులే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ వచ్చే లోపలికి మనకు చాలా వరకు ఏపీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకు సైన్ బోర్డ్స్ అయితే ఉండవు. మీకు స్పీడ్ బ్రేకర్ ఉన్న సైన్ బోర్డ్ అనేది చాలా రేర్గా కనపడుతుంది, ఉండవు. చూసుకుని జాగ్రత్తగా అండ్ పోండి, డ్రైవ్ చేయండి. మనకి ఇలా ఎవరైనా బార్డర్ స్టేట్ బార్డర్స్లో ఉండే విలేజెస్లో కానీ వాటిల్లో ఎవరైనా ఉంటే కానీ ఒక పెద్ద ప్లస్ ఏంటంటే వాళ్ళకి తెలుగు వస్తుంది. ఇప్పుడు ఏపీ అండ్ ఇప్పుడు కర్ణాటక బార్డర్లో ఉండే తెలుగు వస్తుంది అండ్ కన్నడ వస్తుంది, 2 వస్తాయి వాళ్ళకి. అండ్ తమిళనాడు బార్డర్స్ ఉన్న వాళ్ళకి 2 వస్తాయి, అది పెద్ద ప్లస్. అదిగోండి, మనము అఫీషియల్గా కర్ణాటకకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదిగోండి, వెల్కమ్ టు కర్ణాటక స్టేట్, కర్ణాటక రాజ్యక సుస్వాగత. అడే అక్క, మనకు కన్నడ వస్తుంది. కన్నడ తెలుగు సేమ్ లాగే ఉంటాయిలే, తెలిసిందే, కొంచెం మారుతుంది ప్రొనౌన్సియేషన్, మీనింగ్స్. అండ్ ఇక్కడ నుంచి రూట్ అయితే మనకు బాగానే ఉంటుంది. ఇదే విధంగా ఉంటుంది రూట్ అనుకోండి ఓవరాల్గా బెంగళూరు వరకు. అండ్ బెంగళూరులో ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది, అంతవరకు సాఫీగా బెంగళూరులో కలుద్దాం. అయితే టోల్ గేట్కి వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి రఫ్గా అంతే మనకు ఒక 40-50. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ ఏమో నందిగ్రాండ్ వస్తుంది. ఇప్పుడైతే మనం బ్రేక్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా, బండికి అయితే ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. 200 కిలోమీటర్స్ బైక్ డ్రైవ్ చేసి దానికి రెస్ట్ ఇవ్వకపోతే అస్సలు మెట్తో కొడుతుంది బైక్ మనల్ని.
ఇంకోటి నంతి గ్రాండ్ ప్యూర్ వెజ్. చూద్దాం, టిఫిన్ చేద్దాం ప్రశాంతంగా. టిఫిన్ చేసి దెన్ విల్ ఎప్పుడైతే మనము ఇక్కడ మంచిగానే ఉండే టిఫిన్ చేసేసుకొని అండ్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు హాస్టల్ స్టార్ట్ అయిపోయాం మనం. ఇది మనకు ఒక 61 కిలోమీటర్స్ అయితే ఉంది. 1 hour 45 minutes అయితే చూపిస్తుంది. మేబీ ఎక్కువైనా పట్టచ్చు, 2 hours మ్యాక్స్ టు మ్యాక్స్ 11 లోపల నేనైతే ఆ పీజీలో అయితే ఉంటాను నేను. అండ్ ఒక 1 hour అయితే నేను బ్రేక్ తీసుకున్నాం మంచిగా, ఎందుకంటే ఆల్రెడీ బండి అయితే చాలా మనం మంచిగా వితౌట్ బ్రేక్ వచ్చినాం కదా. ఒక లాంగ్ బ్రేక్ ఇద్దాం బైక్ అనేసి నేను ఒక 1 hour వరకు దగ్గర మంచిగా ఫుడ్ తీసుకొని ఒక కాఫీ వేసేసి రిఫ్రెష్ అయ్యేసి స్టార్ట్ అయిపోయినాం. అండ్ నా ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, బెంగళూరులో ట్రాఫిక్ తర్వాత తప్ప ఏం చూపిస్తాం. బెంగళూరు ఎంటర్ అయిన తర్వాత ఇంకా పీజీ అయిపోయిన తర్వాత మీకు పీజీ ఒకసారి చూపిస్తా, బాగుంటాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు ఒకసారి. బెంగళూరు వచ్చేసినాం, బెంగళూరుకి. ఓకే, ఇంకా మన డెస్టినేషన్కి 31 కిలోమీటర్లు. 31 అంటే మనకు ఎంత చూడాలా. ఓటమ్మని ఎప్పుడు చూడండి చల్తానా ఎస్సవి హట్టుది హదేవి ప్రేమనుదా. ఇక్కడ నుంచే మనకు వరీ టైం, ఇక్కడ కూడా ఏం టైం పడుతుంది తెలియదు. మనకు అవతల ఉంది, దగ్గరలోనే ఉంది టార్గెట్. ట్రాఫిక్ అయితే అతి భారీ ఉన్నింది. నేను హైదరాబాద్లో ట్రాఫిక్ చూస్తూ ఉండే కానీ ఒక్క పాయింట్ దగ్గర 3 సార్లు ఆగినా. ఐ మీన్ అక్కడ 3 సార్లు అది పడింది సిగ్నల్. అలా చెప్పించుకోలేదు వీడు. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసినాం. జస్ట్ ఇంకొక 450 meters. రైట్ ఇక్కడ ఓకే. ఎంత లెఫ్ట్ ఓహో ఓకే. శ్రీనివాస పీజీ ఇక్కడ ఉంది. లెఫ్ట్కి ఇచ్చినాడు. లెఫ్ట్కి ఏముంది, ఓకే.